హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ వరల్డ్ వైబ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏం లేదు, చాలా షార్ట్ మినీ వ్లాగ్ వ్లాగ్ చేశాను. ఎందుకు అంటే జస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది, నేనైతే ఈరోజు ఫిషెస్ కొనడానికి వెళ్తున్నాను. సూపర్ మార్కెట్లోనే కొంటున్నాము, కాకపోతే ఇక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా ఫ్రెష్ ఫిష్లు అనేవి అమ్ముతుంటారు. మనం ఏ రోజైతే ఫ్రెష్గా వస్తాయన్నో తెలుసుకుంటే సేమ్ డే వెళ్తే బాగుంటాయి, లేదంటే వాళ్ళు వీక్ మొత్తం అలానే కనిపిస్తాయి మనకు. లైవ్ ఫిష్ అనుకోవచ్చు మనం, కాకపోతే కొంచెం ఫ్రెష్గా ఉండవు. వాళ్ళు ఐస్లో స్టోరేజ్ చేసి పెడతారనమాట. ఇదంతా మా కమ్యూనిటీ ఏరియా. సన్ చూడండి, ఈవినింగ్ 7:30 అలా అవుతుంది. ఈవినింగ్ అనుకోవచ్చు, నైట్ అనవచ్చు. సో ఇక్కడ ఫ్రాన్స్లో సమ్మర్ కదా, సో సమ్మర్ టైంలో నైట్ 10 వరకు మనకి ఇలా సన్సెట్ అవ్వదన్నమాట, సన్ ఉంటుంది. సో పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. నాకైతే రాగానే షాక్ అనిపించింది, ఇదేంటి ఇంకా చీకటి అవడం లేదని చాలా చూశాను. ఆ రోజైతే లాంగెస్ట్ డే అంట, ఏమో 11:30 వరకు సన్ ఉండాలి. ఓకే, ఇక్కడైతే బస్ అయితే వచ్చేసింది. మా కమ్యూనిటీకి ఇలా బయటికి రాగానే బస్ స్టాప్ ఉందన్నమాట. సో మేము అక్కడ నిల్చున్నాం, టైం ఉంది, బస్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి బస్ నుంచి మెట్రో నుంచి వెళ్ళాలన్నమాట. సో మేము మెట్రోకి వెళ్ళాము. మెట్రో అదంతా వీడియో నేను పెద్దగా తీయలేదు, జస్ట్ చిన్న ఫోటో అయితే పెట్టాను. నెక్స్ట్ ఇదిగోండి వచ్చేసాం మేము ఫిషెస్ మార్కెట్కి. ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక సైడ్ ఫిష్, ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ మటన్, ఇలాగా అన్నీ అమ్ముతుంటారనమాట. గ్రాసరీస్, వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతుంటారు. చూడండి ఇక్కడ ఫిషెస్ ఎలా ఉన్నాయంటే, ఈ ఫిషెస్ నేమ్స్ ఇక్కడ ఎలాంటివి నాకు అస్సలు తెలీదు. జస్ట్ మీరు చూడండి, ఇవి బయో అని పెట్టున్నారు. అంటే బయో అంటే కొంచెం న్యాచురల్గా పెరిగినవి అని బయో, కాకపోతే ఆర్టిఫిషియల్ పెస్టిసైడ్స్ వేసినవని. కానీ చెప్పలేము, ఎందుకంటే ఈ రోజుల్లోన అసలు సీ ఫుడ్ అంటేనే మరి మనకు తెలిసిందే కదా ఎలా ఉంటుంది అని. ఇదిగోండి ఇక్కడ గ్రే మల్లెట్ అయితే ఉంది, సో మేము అది తీసుకున్నాము. నెక్స్ట్ ఇలా ఫిషెస్ ఎలా ఉంటాయి అన్నది చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఒక్క ఫిష్ నేమ్ కూడా తెలీదు, ఒక గ్రే మల్లెట్ నేమ్ ఒక్కటే తెలుసు, ఇంకే ఫిషెస్ నేమ్స్ అయితే తెలీదు. జస్ట్ మీరు చూస్తారు ఎలా ఉంటాయని. చిన్న క్లిప్ అయితే తీసాను. ఇది ఈరోజు క్యూట్ స్వీట్ షార్టెస్ట్ వ్లాగ్ అనమాట. ఇక్కడ ఆక్టోపస్ ఇంకా స్క్విడ్స్ కూడా ఉన్నాయి, అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇదిగోండి అవి ఐస్లో పెట్టినవి కదా, 2 days అలాగ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫిషెస్ వస్తాయి కదా, వాళ్ళు ఇలాగా ప్రిజర్వ్ చేసేస్తారు అనమాట ఫ్రీజర్కి. మొత్తం స్కిన్ అంతా తీసి కటింగ్ చేసి క్లీన్ చేసి ఇలాగా ప్యాక్ చేసేస్తారు. సో ఇది సాల్మన్ ఫిష్, ఇలా ఉంటుంది ప్రాసెస్ అనమాట. మేము రొయ్యలు ఇంకా గ్రే మల్లెట్ తీసుకున్నాము. సో ప్రాన్స్ అక్కడ వేయించేస్తున్నారు. ఇది ఈరోజు మా ఫిష్ మార్కెట్. మీకు ఎలా అనిపించింది? మన సైడ్ అయితే ఇలా ఉండవు కదా, మా సైడ్ అయితే అస్సలు ఉండవు. మేబీ హైదరాబాద్లో అటు సైడ్ అలా ఉంటుందేమో, నాకు తెలియదు. కానీ మా ఇంటి సైడ్ అయితే నార్మల్గా ఆవిడ వచ్చి చేపలు అరిస్తే ఆవిడకి ఆపి బుట్ట దించి ఏం చేపలు ఉన్నాయని అన్ని నేమ్స్ కనుక్కొని, మా నాన్నమ్మ అయితే మంచి చేపలు తీసుకొని చేయించి వాళ్ళే క్లీన్ చేసి అన్నీ చేసి, ఇంకా కొసరుగా ఒక చేప వేయండి అని అడిగేవాళ్ళం కదా, ఇంకా రేట్ బేరం ఆడేవాళ్ళం, బార్గెనింగ్ అవన్నీ చేసేవాళ్ళం. ఇక్కడైతే అలాంటివి ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళామా, వాళ్ళు బోర్డులో ఎలా పెట్టారు ఎంత ఉంది అనేసి చూసామా, తీసుకున్నామా, వచ్చామా, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు, అంతే కదా. అప్పటి రోజులు అప్పుడైతే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, చిన్నప్పుడంతా హ్యాపీగా ఉంటుంది. దట్స్ ఇట్ టుడే వ్లాగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఎన్నో కొత్త కొత్త విషయాలు ఫ్రాన్స్లో ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తా వీడియో తీసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.